Hello guys, how are you? System administrators की స్క్రిప్టింగ్ నాలెడ్జ్ అవసరమా? నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను. ఒకవేళ మీకు రియల్ టైంలో అసలు ఎలా ఉంటుంది, ఒక సీనియర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ ఎటువంటి వర్క్స్ చేస్తాడు, వర్క్ని ఎంత ఈజీగా అయ్యేటట్లు చూసుకుంటాడు అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి. చాలా ఇన్సైట్స్ షేర్ చేయబోతున్నాను. మీరు చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు అనమాట. మీరు చాలా ఈజీగా మీ యాక్టివిటీస్ జాబ్ని చేసుకోవచ్చు. సో వీడియో కంప్లీట్గా చూడండి. నేను నా బ్లాగ్ రాశాను, ఆ బ్లాగ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఇక్కడ డీటెయిల్గా చూపిస్తాను. సో ఇది బ్లాగ్ ఏం రాశానంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వై స్క్రిప్టింగ్ నాలెడ్జ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ అని ఒకటి రాశాను. సో యూజువల్గా ఏమవుతుందంటే కంపెనీస్లో బిగ్ ఆర్గనైజేషన్స్లో థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్ అంటే 10,000 సర్వర్స్ ఉండొచ్చు, 20,000 సర్వర్స్ ఉండొచ్చు. ఇటువంటప్పుడు ఎప్పుడైనా సరే ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక ఫైల్ని డిలీట్ చేయాలి. ఈ 20,000 సర్వర్స్లోంచి ఫైల్ డిలీట్ చేయాలి అంటే 20,000 సర్వర్స్లోనికి లాగిన్ అయ్యి ఆ ఫైల్ డిలీట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది, ఎంతమంది లాగిన్ అయ్యి డిలీట్ చేస్తే ఎప్పటికీ డిలీట్ చేయగలరు. సో ఇది ఒక స్మాల్ ఎగ్జాంపుల్ అనమాట. అంటే ఆ ఫైల్ డిలీట్ చేయాలి అంటే మీరు ఒక స్క్రిప్ట్ రాసి డిలీట్ చేయొచ్చు. స్క్రిప్ట్ ఏంటి, నేను సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కదా, నాకు స్క్రిప్టింగ్ నాలెడ్జ్ లేదు, ప్రోగ్రామింగ్ స్కిల్స్ లేవు అనుకుంటాం. బట్ నౌవేడేస్ అది అసలు కష్టం కానే కాదు. సో మీరు నా బ్లాగ్ కానీ లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ నేను చేస్తున్న వీడియోస్ కానీ చూస్తే కనుక మ్యాక్సిమమ్ ఏఐ టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చేస్తున్నాను. సో అందు గురించి ఏ సబ్జెక్ట్ అయినా సరే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ యూజ్ చేసి ఈజీగా నేర్చుకోవచ్చు. సో కొంతమంది వ్యూవర్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ వీడియోస్ పెట్టండి, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ పైన కోర్సెస్ చేయండి అని అంటున్నారు. కోర్స్ ఇప్పుడు ప్రజెంట్ చేయడం అంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి, స్క్రీన్ రికార్డింగ్ చేయలేము, ప్రాక్టికల్గా స్టెప్ బై స్టెప్ చూపించకపోతే మీకు అర్థం కాదు. సో అందు గురించి ఏం చెప్తున్నానంటే మీరు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ నేర్చుకోవాలంటే learn.microsoft.comకి వెళ్తే అక్కడ చాలా కోర్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీకు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వచ్చింది అనుకోండి, ఏం నేర్చుకోవాలన్నా సరే ప్రాంప్ట్ ఇస్తే కనుక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్స్ అన్ని ప్రొవైడ్ చేసేస్తుంది. మీరు ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేసుకుని సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టమ్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. సో మీకు నేను ఏమేమి నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి చెప్పగలను, కానీ కంప్లీట్ కోర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ రికార్డ్ చేస్తూ స్క్రీన్ రికార్డింగ్ చేస్తూ చెప్పలేను. సో ఎవరైతే కామెంట్స్లోన అడిగారో వాళ్ళందరికీ ఇది ఒక మెసేజ్ లాగా చెప్తున్నాను. సో ఏదైనా ఒక విషయాన్ని మీరు ప్రాంప్ట్ చేస్తే, ఇప్పుడు ఎగ్జాంపుల్ 20,000 సర్వర్స్లోంచి ఫైల్ డిలీట్ చేయాలి. జస్ట్ ప్రాంప్ట్ చేయండి, ఏమంటే ఐ వాంట్ టు డిలీట్ ఏ ఫైల్ ఫ్రమ్ 20,000 సర్వర్స్ యూజింగ్ పవర్ షెల్ స్క్రిప్ట్ అనండి. యూజువల్గా విండోస్ సర్వర్స్ అన్నింటిలో కూడా పవర్ షెల్ అనేది వర్క్ చేస్తుంది. కాబట్టి ప్లీజ్ ప్రొవైడ్ పవర్ షెల్ స్క్రిప్ట్ టు డిలీట్ ఏ ఫైల్ ఫ్రమ్ 20,000 సర్వర్స్ ఓవర్ నెట్వర్క్ అని టైప్ చేయండి. స్క్రిప్ట్ 2 నిమిషాల్లో జనరేట్ చేసేస్తుంది. జస్ట్ ఒక సిస్టంలో మీరు ఇది టెస్ట్ చేయండి ఫస్ట్. ఓకే, ఒక డమ్మీ సిస్టంలో టెస్ట్ చేయండి. స్క్రిప్ట్ వచ్చిన తర్వాత ఆ స్క్రిప్ట్ని .ps1 ఫైల్గా సేవ్ చేయాలి. నోట్ ప్యాడ్లో పెట్టేసుకొని .ps1 ఫైల్గా సేవ్ చేసేసి సర్వర్స్ కౌంట్ అంటే ఆ 20,000 సర్వర్స్ తరకు లిస్ట్ అనేది servers.txt అనే ఫైల్ క్రియేట్ చేసుకోండి. ఈ 2 ఫైల్స్ని ఒక ఫోల్డర్లో పెట్టి ఆ PS1 ఫైల్ని డబుల్ క్లిక్ చేస్తే మొత్తం 20,000 సర్వర్స్లో ఉన్న ఫైల్ అనేది డిలీట్ అయిపోతుంది. జాగ్రత్త, ఓకే, ఏ ఫైల్ డిలీట్ చేస్తున్నారో చూసుకోండి. సో నేను రెస్పాన్సిబుల్ కాదు దీనికి. సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ విచ్ ఫైల్, ఎగ్జాక్ట్ ఏ ఫైల్ డిలీట్ చేద్దాం అనుకుంటే ఆ ఫైల్ పాత్ మాత్రమే ఆ స్క్రిప్ట్లో ఇవ్వాలి. అంటే స్క్రిప్ట్ జనరేట్ చేసి ఇచ్చేస్తుంది, ఆ పాత్ మాత్రం మీరు మార్చుకోవాల్సి వస్తుంది. సో ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించి ప్రొడక్షన్ సర్వర్స్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చేయడానికి చూడండి. అఫ్ కోర్స్ మీరు ఒక్కలే చేయరు, అక్కడ చాలామంది స్టేక్ హోల్డర్స్ ఉంటారు, అందరితో డిస్కస్ చేసి ఫైనల్గా వాళ్ళు అగ్రీ అయిన తర్వాత చేస్తారు. కాబట్టి నో ప్రాబ్లం. బట్ ఐ వాంట్ టు అంటే ఒక ఈజీ మెథడ్లో మీరు ఎలా చేయగలరు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడమే నా ఉద్దేశం అనమాట. సో బ్లాగ్లోకి వెళ్ళిపోతే కనుక ఇక్కడ ఏమేమి ఉన్నాయి, వై స్క్రిప్టింగ్ మ్యాటర్స్ ఫర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్కి అసలు స్క్రిప్టింగ్ ఎందుకు అంటే ఆటోమేషన్.
సో ఏదైనా రెపిటేటివ్ టాస్క్ ఉందనుకోండి, చేస్తున్న పనే చేస్తూ ఉంటే కనుక దాన్ని ఆటోమేట్ చేయడానికి, ఆటోమేట్ రొటీన్ టాస్క్ లైక్ బ్యాకప్స్, లాగ్ అనాలిసిస్. ఒక లాగ్ అంటే ఏదైనా ఇష్యూ వచ్చింది, ఇష్యూ వస్తే లాగ్లో ప్రాబ్లం సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి, ఎర్రర్ డీటెయిల్స్ ఉంటాయి, వాటిని అనలైజ్ చేయడానికి అండ్ యూజర్స్ని మేనేజ్ చేయడానికి, ఇటువంటి అంటే యూజర్స్ని ఆటోమేటిక్గా క్రియేట్ చేయడం, ఆటోమేటిక్గా యూజర్స్కి రోల్స్ అసైన్ చేయడం, లేదా గ్రూప్స్లోనే యాడ్ చేయడం, ఇవన్నీ కూడా ఆటోమేట్ చేయొచ్చు అనమాట. సో ప్రతిదానికి ఇప్పుడు పవర్ షెల్ కమాండ్స్ ఉన్నాయి. పవర్ షెల్ కమాండ్స్ని యూజ్ చేసి అంటే మనం ఏదైతే గ్రాఫికల్గా మౌస్తో చేస్తున్న యాక్టివిటీ ఏదైతే ఉందో అది కమాండ్స్తో కూడా చేయొచ్చు అనమాట. ఆ కమాండ్ని స్క్రిప్ట్లో పెట్టడం వల్ల కమాండ్ ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయ్యేటట్లు చేస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఆటోమేషన్. ఆటోమేషన్ చేయాలి అంటే కంపల్సరీగా స్క్రిప్టింగ్ వచ్చి ఉండాలి. స్క్రిప్టింగ్ వస్తేనే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్కి రేపు పొద్దున జాబ్స్ ఉంటాయి. యాక్చువల్గా చెప్పాలంటే ఎవరికైతే స్క్రిప్టింగ్ మీద ఫోకస్ పెట్టరో వాళ్ళకి జాబ్స్ స్లోగా తీసేస్తారు. ఓకే, అందువలన ప్రతి ఒక్కరు కూడా స్క్రిప్టింగ్ యాడ్ చేసుకోండి. సో ప్రజెంట్ స్క్రిప్టింగ్ నేర్చుకోవడం చాలా ఈజీ కాబట్టి స్టార్ట్ యూజింగ్ ఏఐ టూల్స్ థరోలీ. చాలా టూల్స్ ఉన్నాయి, ఆ టూల్స్ అన్నిటిని వాడండి. ఓకే, ఎఫిషియన్సీ. సో సేవ్ టైమ్ అండ్ రెడ్యూస్ ఎర్రర్స్ బై స్క్రిప్టింగ్ కాంప్లెక్స్ వర్క్ ఫ్లోస్. పెద్ద ప్రాబ్లమ్స్, పెద్ద యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని చాలా తక్కువ టైంలో చేయొచ్చు అనమాట. ఎఫిషియన్సీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఏదైనా ఇష్యూ వచ్చింది, ఇష్యూని రిజాల్వ్ చేయాలి అంటే మీకు స్క్రిప్టింగ్ వస్తే కనుక ఆ ప్రాబ్లమ్ రిజాల్వ్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది అనమాట. క్విక్లీ డయాగ్నోస్ అండ్ రిజాల్వ్ సిస్టమ్ ఇష్యూస్ యూజింగ్ కస్టమ్ స్క్రిప్ట్స్. స్కేలబిలిటీ. మేనేజ్ లార్జ్ స్కేల్ సిస్టమ్స్ విత్ ఈజ్ బై ఆటోమేటిక్ ప్రాసెస్. సో ఇప్పుడు ఏదైతే నేను 10,000 20,000 సర్వర్స్ అన్నానో అన్ని సర్వర్స్లో ఒకటే యాక్టివిటీ రిపిటేటివ్గా చేయడానికి స్క్రిప్టింగ్ చేస్తే కనుక చాలా ఈజీగా ఫాస్ట్గా అన్ని సర్వర్స్లోంచి మీరు ఏదైనా యాక్టివిటీ చేసుకోవచ్చు. ఫైల్ డిలీషనే కాదు, ఫైల్ని అప్డేట్ చేయొచ్చు, ఫైల్లో ఉన్న కంటెంట్ రీడ్ చేయొచ్చు, అండ్ ఏదైనా ప్యాచ్ని అంటే ప్యాచెస్ వస్తుంటాయి కదా, ఆ ప్యాచెస్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి, ఇన్స్టాల్ చేయడానికి వీటన్నిటికీ స్క్రిప్టింగ్ వాడుకోవచ్చు అనమాట. అండ్ స్క్రిప్టింగ్ చేయాలి అంటే ఏమేమి పాపులర్ లాంగ్వేజెస్ ఉన్నాయి, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ ఏం తెలుసుకోవాలి. ఫర్ సపోజ్ మీరు వేరే ప్లాట్ఫామ్స్ మీద వర్క్ చేస్తుంటే కనుక విండోస్ కాకుండా లైనక్స్ కానీ యూనిక్స్ కానీ వర్క్ చేస్తుంటే బాష్ ఉంటుంది, అండ్ విండోస్ అయితే పవర్ షెల్ ఉంటుంది, పైథాన్ కూడా వాడచ్చు, పర్ల్ వాడచ్చు. సో ఒక్కొక్క స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఒక్కొక్క పర్పస్కి వాడవచ్చు అనమాట. సో మోస్ట్లీ విండోస్ అడ్మినిస్ట్రేటర్స్ అయితే పవర్ షెల్. ప్రజెంట్ నేనైతే పవర్ షెల్ని బాగా వాడుతున్నాను. ప్రజెంట్ ఏ వర్క్ వచ్చినా సరే దానికి సంబంధించింది ఒక ప్రాబ్లం వచ్చినా లేకపోతే ఒక యాక్టివిటీ వచ్చినా, ఏదైనా పిఓసి చేయాలన్నా, పిఓసి అంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అనమాట, ఏదైనా కొత్త ఇంప్లిమెంటేషన్ చేయాలన్నా, కొత్త ఇన్స్టలేషన్ చేయాలన్నా, కొత్త కాన్ఫిగరేషన్ చేయాలన్నా, ఏది చేయాలన్నా సరే ఫస్ట్ మొట్టమొదటి నేను చేసేది ఏంటంటే ఆ పర్టికులర్ వెండర్ ఎవరైతే ఉన్నారో ఆ వెండర్ వెబ్సైట్కి వెళ్తాను. వెండర్ వెబ్సైట్కి వెళ్ళి ఆ పర్టికులర్ యాక్టివిటీకి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఆ డాక్యుమెంటేషన్ అంటే వెండర్ వెబ్సైట్లో ఉన్నంత ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వలేరు కదా. సో ఎగ్జాంపుల్ విండోస్ అనుకోండి, విండోస్ వెబ్సైట్కి వెళ్తా అంటే మైక్రోసాఫ్ట్ వెబ్సైట్కి వెళ్తా, అక్కడికి వెళ్ళి ఆ పర్టికులర్ సర్వర్ విండోస్ సర్వర్ 2025 ఉందనుకోండి, లేటెస్ట్గా రీసెంట్గా రిలీజ్ అయింది కదా. సో నేను ఎక్కడైనా డౌన్లోడ్ చేయాలి, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ డౌన్లోడ్ చేయాలంటే మైక్రోసాఫ్ట్ వెబ్సైట్కి వెళ్ళిపోయి అక్కడ అఫీషియల్గా రిజిస్టర్ చేసుకొని ఆ పర్టికులర్ ఐఎస్ఓ ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని నేను వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటాను. సో అక్కడికి వెళ్ళి డాక్యుమెంటేషన్ చూస్తాను. డాక్యుమెంటేషన్ చూసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాను, దానికి సంబంధించిన ఏదైనా స్క్రిప్ట్ జనరేట్ చేయాలంటే కనుక ఐ విల్ యూజ్ ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీ కానీ, లేకపోతే మైక్రోసాఫ్ట్ పైలట్ కానీ, గూగుల్ జెమినై కానీ, లేదా డీప్ సీక్ కానీ, ఇలా డిఫరెంట్ ఏఐ టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్లోకి వెళ్ళి నేను స్క్రిప్ట్ అడుగుతాను అనమాట. అంటే ఐ హ్యావ్ దిస్ వర్క్, ఇటువంటి వర్క్ ఉంది, ఏం చేయాలి అని ఒక ఐడియా అడుగుతాను. సో ఐడియా ఇస్తుంది, ఏ లాంగ్వేజ్ వాడాలి, ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ వాడాలి అనేది చెప్తుంది అనమాట. చెప్పిన తర్వాత అగైన్ ఐ విల్ రిఫైన్ మై ప్రాంప్ట్, అంటే అడగటమే ప్రాంప్ట్. సో ప్రాంప్ట్ని రిఫైన్ చేసి ఇంకా బెటర్గా వచ్చేటట్లు చేస్తాను. అల్టిమేట్గా సక్సెస్ వచ్చినంత వరకు దాంతో మాట్లాడుతూనే ఉంటాను అనమాట. సో మాట్లాడి ఫైనల్గా నాకు దాని అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్గా నేను ఏది అనుకుంటున్నానో అనుకున్న ప్రకారం అవుట్పుట్ ఇస్తుంది. అవుట్పుట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాను. అఫ్కోర్స్ మా కంపెనీలో ఉన్న వాళ్ళతో మాట్లాడి డిస్కస్ చేసి వాళ్ళందరూ ఓకే అన్న తర్వాతనే నేను ప్రొసీడ్ అవుతాను. ఎందుకంటే ఒక్కడే డెసిషన్ మీద ఉండదు రియల్ టైంలో ఎప్పుడు కూడా మీరు ఒక్కలే పని చేయాలి, మీరు ఒక్కలేగే అన్నీ వచ్చి ఉండాలి, అన్నీ వచ్చి ఉంటేనే నేను చేయగలను అని ఎప్పుడు అనుకోవాల్సిన అవసరం లేదు. టీం ఉంటుంది, టీంతో డిస్కస్ చేసి, టీంలో ఎవరైతే నాలెడ్జబుల్ ఉన్నారో వాళ్ళతో డిస్కస్ చేసి మీ ఒపీనియన్ షేర్ చేస్తే, వాళ్ళ ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటే ఫైనల్గా ఒక డెసిషన్కి వచ్చి ఆ పర్టికులర్ యాక్టివిటీ చేద్దామని ముందుకు వెళ్దామని అనుకుంటారు. అనుకున్న తర్వాత చేంజ్ ప్రాసెస్ ఉంటుంది,
చేంజ్ డిప్లాయ్మెంట్స్ క్రియేట్ చేస్తారు, అన్నీ సిఆర్ చేంజ్ డిప్లాయ్మెంట్స్ అప్రూవల్స్ అన్నీ వచ్చిన తర్వాత అప్పుడు ఓకే అన్న తర్వాతనే ముందుకు ప్రొసీడ్ అవుతాం అనమాట. సో అందుగురించినే మీకు అన్నీ వచ్చేయాలి, వచ్చిన తర్వాతనే చేయగలను అనుకోవాల్సిన అవసరం లేదు. సో స్క్రిప్టింగ్ నేర్చుకోవడం అనేది అలవాటు చేసేసుకుంటే మీకు స్క్రిప్టింగ్ వచ్చా అని అడిగితే వచ్చా అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఈజీగా ఇప్పుడు నేను చెప్పిన పద్ధతి మీరు ఫాలో అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకే, సో అది చూసుకోండి. నెక్స్ట్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చూస్తే కనుక ఆటోమేటింగ్ బ్యాకప్స్. యూజువల్గా బ్యాకప్స్ తీస్తారు కదా కంపెనీలో, కాకపోతే ప్రతి సర్వర్కి వెళ్ళి బ్యాకప్ తీయడం అనేది కష్టం కాబట్టి అన్ని సర్వర్లో బ్యాకప్ ఆల్రెడీ కాన్ఫిగర్ చేసి దాన్ని ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ టైంలో జాబ్ రన్ అయ్యేటట్లు చేస్తే కనుక ఆ జాబ్ రన్ అవుతూనే ఉంటుంది. అఫ్కోర్స్ ప్రజెంట్ ఇప్పుడు ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్ ఉందనుకోండి, డేటాబేస్లోనే ఆటోమేటిక్గా బ్యాకప్ తీసుకునే ఫీచర్స్ ఉంటాయి. ఇంకా ఫర్దర్గా మీరు దాన్ని రిఫైన్ చేసి ఇంకా బెటర్గా ఇంకా ఫాస్ట్గా అన్ని సర్వర్స్లో బ్యాకప్ ఆటోమేటిక్గా చేసేటట్టు, ఆ బ్యాకప్స్ అన్ని సెంట్రలైజ్డ్ లొకేషన్లో ఉండేటట్లు చేయడానికి ఇటువంటి వాటికి స్క్రిప్ట్లు రాసుకోవచ్చు. సో సింపుల్ స్క్రిప్ట్ ఇక్కడ ఇచ్చేసింది. ఆ స్క్రిప్ట్ ఇంత సింపుల్ ఉండకపోవచ్చు, ఒకసారి మీరు చూసుకోండి. అంటే ప్రతిదీ ఎక్స్పెరిమెంట్ చేయాలి, ఎక్స్పెరిమెంట్ చేయకుండా ఫైనలైజ్ చేయకూడదు. ఓకే, సో జస్ట్ ఇవి ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట, చూసుకోండి ఒకసారి. అండ్ అలాగే సిస్టమ్ మానిటరింగ్ చేయాలి. అంటే సర్వర్స్ ఉన్న తర్వాత సర్వర్స్ ఎలా పనిచేస్తున్నాయి, సిపియూ ఎలా ఉంది, సిపియూ యూటిలైజేషన్ ఎలా ఉంది, మెమరీ కన్జంప్షన్ ఎంత ఉంది, హార్డ్ డిస్క్ స్పేస్ ఎంత యూటిలైజేషన్ అవుతుంది. యూజువల్గా ఈ 3 కాంపోనెంట్స్ మేజర్ కాంపోనెంట్స్ ఉండటం. కంప్యూటర్ అంటే ప్రాసెసర్, ర్యామ్, హార్డ్ డిస్క్. ఈ 3 పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయో తెలుసుకోవాలంటే విండోస్లో అయితే టాస్క్ మేనేజర్కి వెళ్తారు, లైనక్స్ కమాండ్స్ టాప్ అని ఇటువంటి కమాండ్స్ ఉంటాయి కాబట్టి వాటిని యూజ్ చేసి చూస్తారు. వాటిని మానిటరింగ్ చేయడానికి, కంటిన్యూస్గా మానిటరింగ్ చేయడానికి కూడా స్క్రిప్ట్లు జనరేట్ చేసి స్క్రిప్ట్లు రాసి ఆ స్క్రిప్ట్ ద్వారా అవుట్పుట్ వచ్చిన తర్వాత అవుట్పుట్ అనేది సర్వీస్ నౌ లాంటి టికెటింగ్ సిస్టమ్కి లింక్ చేస్తారు. లింక్ చేసినప్పుడు ఎప్పుడైతే ఇక్కడ సర్టెన్ థ్రెషోల్డ్ పెరుగుతుందో, ఎగ్జాంపుల్ 80% దాటింది, 80% సిపియూ యూటిలైజేషన్ దాటగానే అలర్ట్ రావాలి, మెయిల్ రావాలి, టికెట్ జనరేట్ అవ్వాలి, ఇవన్నీ కాన్ఫిగర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో వీటన్నిటి యాక్టివిటీలో మీరు ఉండకపోవచ్చు. అంటే మీరు విండోస్ అడ్మినిస్ట్రేటర్స్, మీకు అలర్ట్స్ రావాలంటే వేరే డిపార్ట్మెంట్, వేరే టీం ఉంటుంది. ఇప్పుడు సర్వీస్ నౌ టీం ఉంటుంది, వాళ్ళు కాన్ఫిగర్ చేసి పెడతారు. సో మీ సిస్టమ్ యూటిలైజేషన్ ఎంత జరుగుతుంది అనేది మీకు టికెట్ వస్తుంది, ఇన్సిడెంట్ వస్తుంది. ఇన్సిడెంట్ వచ్చిన తర్వాత మీ సిస్టంలో లాగిన్ అయ్యి ఏం ప్రాబ్లం అనేది చూస్తారు. ఓకే, సో అలా సిపి యూటిలైజేషన్, ర్యామ్ యూటిలైజేషన్ ఉందనుకోండి, ఏ ప్రోగ్రామ్స్, ఏ ప్రాసెస్లో ఎక్కువ వాడుతున్నాయి ర్యామ్ని, ఏ ప్రోగ్రామ్ ఎక్కువ సిపి యూటిలైజేషన్ చేస్తుంది, అండ్ హార్డ్ డిస్క్ రెస్పాన్స్ టైం ఎలా ఉంటుంది, ఇవన్నీ ప్రతి కంప్యూటర్లో ఉంటుంది కదా. ప్రతి కంప్యూటర్, ప్రతి సర్వర్, ప్రతి ల్యాప్టాప్లో సేమ్ ఉంటుంది అంతే. ఓకే, భయపడాల్సిన అవసరం లేదు. సర్వర్ అనగానే భయపడాల్సిన అవసరం లేదు. సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్, ఎస్ ఇట్ హ్యాస్ మోర్ క్యాపబిలిటీ, మోర్ ఫీచర్స్ ఉంటాయి. అంతేగాని చూడటానికి ఈ 3 కాంపోనెంట్స్ తప్పితే ఇంకేముండవు కదా. ఓకే, సో కీబోర్డు, మౌజ్, మానిటర్ ఇవన్నీ కూడా అన్నిటి కామన్. ప్రాసెసర్ అనేది హై అండ్ ప్రాసెసర్ ఉంటుంది, ర్యామ్ హై అండ్ ర్యామ్ ఉంటుంది, హార్డ్ డిస్క్ హై అండ్ హార్డ్ డిస్క్ ఉంటుంది. సర్వర్స్కి నెంబర్ ఆఫ్ యూజర్స్ కనెక్ట్ అవుతుంటారు కాబట్టి ఆ రియల్ టైంలో ఆ ప్రొడక్షన్ సిస్టమ్స్లో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎటువంటి అంతరాయం లేకుండా వాళ్ళు పనిచేసుకోవాలంటే వీటిని చాలా జాగ్రత్తగా మానిటరింగ్ చేయాలి. మానిటరింగ్ చేసిన తర్వాత వాటిని, అంటే ఏదైనా ఇష్యూ ఉందంటే సిపియూలో ఏదైనా అన్నెసరీ ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నాయంటే వాటి అవసరం లేకపోతే కనుక వాటిని ఎగ్జిట్ చేయడం కానీ, ఎవరైనా ఎక్స్ట్రా యూజర్స్ లాగిన్ అయ్యి ఉంటే కనుక ఐడియల్గా పడి ఉంటే ఆ యూజర్స్ని లాగౌట్ చేయమని చెప్పడము, లేదా మీరు లాగౌట్ చేయడము, అప్పుడు ఆటోమేటిక్గా కన్జంప్షన్ అనేది తగ్గుతుంది అనమాట. అలా ట్యూన్ చేస్తారు పర్ఫార్మెన్స్ని. సో దీనికి సంబంధించిన స్క్రిప్ట్లు రాసుకోవచ్చు. అలాగే మేనేజింగ్ యూజర్ అకౌంట్స్, అదే చెప్పాను కదా, యూజర్ అకౌంట్ క్రియేషన్ కానీ వాటి మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ చేసుకోవడానికి స్క్రిప్ట్లు రాసుకోవచ్చు. అండ్ హౌ టు గెట్ స్టార్టెడ్ విత్ స్క్రిప్టింగ్ ఎలా స్టార్ట్ చేయాలంటే లర్న్ ద బేసిక్స్ లర్న్ చేయండి. స్టార్ట్ విత్ బిగినర్ ఫ్రెండ్లీ లాంగ్వేజెస్ లైక్ పైథాన్ ఆర్ బాష్. సో పైథాన్ కూడా నేర్చుకోవచ్చు, బాష్ నేర్చుకోవచ్చు. విండోస్ అడ్మినిస్ట్రేటర్స్ అయితే పవర్ షెల్ అని చెప్పాను. సో అన్నిటికీ ఉపయోగపడేది కావాలంటే పైథాన్ ఈజ్ పాపులర్ లాంగ్వేజ్, నెంబర్ 1 లాంగ్వేజ్. మీరు ప్రోగ్రామర్స్ కూడా అయిపోవచ్చు, లేకపోతే స్క్రిప్టింగ్ చేస్తూ ప్రోగ్రామర్ అయిపోవచ్చు. ఒకసారి ప్రోగ్రామర్ అయిపోయారంటే ఇంక మళ్ళీ అడ్మినిస్ట్రేటర్ సైడ్ పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు. ఆటోమేటిక్గా మీరు, అంటే ఒక్కసారిగా మీరు అడ్మినిస్ట్రేషన్ వదిలేసి స్క్రిప్టింగ్ ప్రోగ్రామర్గా జాబ్ రావాలంటే చాలా కష్టం. కానీ అడ్మినిస్ట్రేషన్లోనే స్క్రిప్టింగ్ చేస్తూ ఒక ప్రోగ్రామర్గా మారిపోవచ్చు. సో ఇప్పుడు నేను మోస్ట్లీ నా కంపెనీలో నేనేం చేస్తున్నాను, అడ్మినిస్ట్రేషన్ కంటే ఎక్కువ స్క్రిప్టింగ్ చేస్తున్నాను, లేదా స్క్రిప్టింగ్ చేసే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు అడ్మినిస్ట్రేషన్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆ నాలెడ్జ్ని వాళ్ళతో షేర్ చేసి నాకు ఏ విధంగా కావాలో ఆ విధంగా తయారు చేసుకోగలను, స్క్రిప్ట్ని తయారు చేయించగలను, వాళ్ళకి చెప్పి చేయించగలను అనమాట.
ఒకవేళ నాకు స్క్రిప్టింగ్ మీద అసలు నాలెడ్జ్ లేదనుకోండి, నేను ఎంత అంటే వాళ్ళు చేస్తున్నది నాకు అర్థం కాదు, నేను చెప్పింది వాళ్ళకి అర్థం కాదు. సో రెండు వైపులా మనకు నాలెడ్జ్ ఉంటే కనుక సో స్క్రిప్టర్స్తో మనం ఎక్కువ వర్క్ చేయించుకోవడానికి యూటిలైజ్ అవుతుంది అనమాట, యూజ్ అవుతుంది. సో లెర్న్ చేసిన తర్వాత ప్రాక్టీస్ రెగ్యులర్లీ. ప్రతి పని, ఏ పని ఉన్నా సరే నేను ముందు ఫస్ట్ అయితే పవర్షెల్ స్క్రిప్ట్ కానీ పైథాన్ స్క్రిప్ట్ కానీ యూజ్ చేస్తాను, చూసుకుంటాను ఇది ఆటోమేట్ చేయొచ్చా. పని చెప్పగానే మాన్యువల్ ఉందనుకోండి, మాన్యువల్ ఉన్నదాన్ని ఇమ్మీడియట్గా ఆటోమేట్ చేయొచ్చా లేదని ఆలోచిస్తాను. ఫస్ట్ థింకింగ్ అనమాట అది. ఆటోమేట్ చేయొచ్చు అనేది ఒక ఐడియా రాగానే వెంటనే చాట్ జీపీటీకి కానీ మైక్రోసాఫ్ట్ కోపైలట్కి కానీ, మా కంపెనీలో అన్ని ఫ్రీ టూల్స్ అనమాట, సో నేనేం మనీ పే చేయాల్సిన అవసరం లేదు, వాడుకొని వాటి అవుట్పుట్ని తీసుకొచ్చి అవుట్పుట్ ప్రకారం చేస్తాను. అఫ్కోర్స్ రెస్పాన్సిబుల్ AI ఫాలో అవుతాను. సో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయన్నమాట రెస్పాన్సిబుల్గా వాడాలని. దానికి సంబంధించిన AWS AI ప్రాక్టీషనర్ అని ఒక సర్టిఫికేషన్ ఎగ్జామ్ కూడా రీసెంట్గా పాస్ అయ్యాను. సో దాంట్లో చాలా విషయాలు డిస్కస్ చేశాను అనమాట. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కోర్సే. మీరు AWSకి వెళ్తే అక్కడ మీరు లాగిన్ అవ్వగానే స్కిల్ బిల్డర్ అని ఉంటుంది. స్కిల్ బిల్డర్లోకి వెళ్ళి ఇవన్నీ నేర్చేసుకోవచ్చు. అంటే క్లౌడ్ కంప్యూటింగ్ కూడా సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్కి ఉంటే ఎక్స్ట్రా అడ్వాంటేజ్, సో యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. సో ఈ రోజుల్లో ఏ టెక్నాలజీ అడిగినా మీరు చెప్పగలగాలి, మీ దగ్గర నాలెడ్జ్ ఉండగలగాలి. ఉండాలంటే డెఫినెట్గా రీడ్ చేయాలి అండ్ ఎంజాయ్ చేయాలి. అంటే రీడింగ్ అనేది ఎంజాయ్మెంట్ అయిపోతుంది అనమాట రేపొద్దున. ఓకే, సో ఆ విధంగా స్క్రిప్టింగ్ అనేది మ్యాండేటరీ నౌడేస్. సో ప్రతి ఒక్కరికి స్క్రిప్టింగ్ రావాలి. స్క్రిప్టింగ్ వస్తే సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అంటే నాట్ ఓన్లీ విండోస్ అడ్మినిస్ట్రేషన్, లైనక్స్ అడ్మినిస్ట్రేషన్, స్లోగా మీరు డేటాబేస్ కూడా ఒక సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ కిందకు వస్తుంది, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్. అలాగే ERP అడ్మినిస్ట్రేషన్ లైక్ SAP బేసిస్ అడ్మినిస్ట్రేషన్, ఒరాకిల్ ఫైనాన్షియల్స్ అడ్మినిస్ట్రేషన్. అలా సిస్టమ్స్ని మెయింటైన్ చేసే వాళ్ళని అడ్మినిస్ట్రేటర్స్ అంటారు. మీకు తెలిసింది ఆ విషయం. సో మీరు మీ లైఫ్లో మీ కెరీర్లో గ్రో అవ్వాలి అంటే కనుక ఈ రంగంలో గ్రో అవ్వాలంటే మాత్రం స్క్రిప్టింగ్ నేర్చుకోవాలి. స్క్రిప్టింగ్ తలకు ఇంపార్టెన్స్ అర్థం చేసుకొని దాన్ని ప్రాక్టీస్ చేసి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ చేయకపోతే మళ్ళీ పెద్ద యూజ్ లేదు. ప్రతిదీ ఇంప్లిమెంటేషన్ చేస్తేనే మీకు వాల్యూ పెరుగుతుంది అనమాట. సో దట్స్ ఆల్ అండి. ఈ వీడియోలో అంతవరకు డిస్కస్ చేద్దాం అనుకున్నాను. సో మోస్ట్లీ నేను నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకేమైనా నేను చెప్పిన దాంట్లో మిస్సింగ్ అనిపిస్తే కనుక కామెంట్స్ పెట్టండి. నేను ఆ కామెంట్స్ని చూసి ఫర్దర్గా మంచి వీడియో చేయడానికైనా ప్రయత్నిస్తాను, లేదా కామెంట్కి రిప్లై ఇవ్వడానికైనా ట్రై చేస్తాను. సో ఈ ఎక్స్పీరియన్స్ని వాడుకోండి. ఆల్మోస్ట్ 24 years IT ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, అండ్ 12 years ఇన్ SAP బేసిస్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు స్క్రిప్టింగ్ అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వీటి మీద ఫోకస్ చేస్తున్నాను. సో ఇది ఎలా ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు అవుతుందంటే కోడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు బ్యాక్ ఎండ్లో ఉంటారు, ఏదైనా చేయగలరు, ఒక కోడ్ రాసి ఏదైనా చేయగలరు, ఒక యాప్ డెవలప్ చేయగలరు. సో స్లోగా మీ మైండ్ కూడా అటు షిఫ్ట్ చేస్తే కనుక యూ కెన్ ఆల్సో బికమ్ గుడ్ ప్రోగ్రామర్ టుమారో. ఓకే, సో ఈ మిత్ ఉంటుంది సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, నాకు కోడింగ్ రాదు, కోడింగ్ చేయలేను, నాకు కోడింగ్ అంటే అసలు ఇష్టం ఉండదు అని చాలామంది అంటారు. నేను కూడా అలాగే ఇవ్వండి స్టార్టింగ్లో. బట్ కోడింగ్ ఈజ్ ఇంపార్టెంట్ నౌడేస్. ఓకే, కోడింగ్ లేకపోతే మనం ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వలేము. అండ్ కొత్త టెక్నాలజీస్ వస్తుంటాయి. ఆ కొత్త టెక్నాలజీస్ గురించి ఇమీడియట్గా తెలుసుకుంటూ ఉండాలి, అప్గ్రేడ్ అవుతూ ఉండాలి, అప్డేట్ అవుతూ ఉండాలి. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ చేస్తేనే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ వస్తే మీ టీంలో మీకు వాల్యూ ఉంటుంది, మీ మాట వింటారు. ఓకే, సో ఒక టైం మిగులుతుంది. టైం మేనేజ్మెంట్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. కోర్సెస్ చేయొచ్చు, చదవచ్చు, వేరే వాళ్ళకి టీచ్ చేయొచ్చు అక్కడే కంపెనీలోనే. సో దట్స్ ఆల్. ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చుంటే కనుక ఒక్క లైక్ ఇవ్వండి. అండ్ నేను నన్ను ఎంకరేజ్ చేస్తే మీకు మరిన్ని మంచి వీడియోలు రికార్డ్ చేస్తాను. సో కోర్సెస్ రికార్డ్ చేయడం అయితే కష్టం, మరలా అడగండి. సో స్క్రీన్ రికార్డింగ్ చేస్తే వాళ్ళ లోగోలు, వాళ్ళ ట్రేడ్ మార్క్ ఇన్ఫ్రింజ్మెంట్లు అని ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఐ డోంట్ వాంట్ రికార్డ్ స్క్రీన్ రికార్డింగ్. అంటే స్క్రీన్ రికార్డింగ్ అంటే సాఫ్ట్వేర్స్ వాళ్ళ లోగోస్ పెట్టి రికార్డ్ చేయడం నాకు ఇష్టం లేదు. సో మోస్ట్లీ ఏదైనా ఓరల్గా ఇలా నా ఆర్టికల్స్ రాసి ఆర్టికల్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో షేర్ చేయండి ఈ వీడియోని అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్. మంచి టెక్నాలజీస్ మీద వీడియోలు రికార్డ్ చేస్తాను. బై సీ యూ.